నిలిమ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అట్లాగే రోడ్ల అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలి, పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే పార్టీలో నామినేటెడ్ పదవులకు సంబంధించి గతంలో ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే సీట్లు త్యాగం చేశారో వారికి నామినేటెడ్ పదవుల అంశానికి సంబంధించి ఇలా పొలిట్ బ్యూరో సమావేశంలో పూర్తి స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ అంతర్గతంగా తమ పార్టీ ఎస్సీ నేతల భేటీలో ఇదే నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఈ అంశం పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చకు వచ్చింది. జిల్లాను యూనిట్ గా తీసుకుని ఆ జిల్లాలో ఉపకులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికి సమస్యలు ఉండవు అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. దీని ప్రకారం ఏ జిల్లాలో ఏ ఉపకులం జనాభా ఎంత ఉంటే అంత దామాషాలో వారికి రిజర్వేషన్లు లభిస్తాయి. ఇక ఈ నిర్ణయానికి పొలిట్ బ్యూరో ఆమోదముద్ర వేసింది. పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న రెండు దళిత ఉపకులాల నేతలు ఎవరో దీనిపై ఏ వ్యాఖ్య చేయలేదు. ఇక ఏపీలో రోడ్ల అభివృద్ధికి నిధుల కొరత తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారుల నమూనాలు అభివృద్ధి చేసే విషయం పరిశీలిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. టెండర్ పొందిన కంపెనీ తన పెట్టుబడితో జాతీయ రహదారి నిర్మించి తర్వాత టోల్ ఫీజుల ద్వారా తన ఖర్చును రాబట్టుకుంటోంది. రాష్ట్ర రహదారులను కూడా ఇదే పద్ధతిలో నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనకు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తాయేమోనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సందేహం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్ల వంటి వాటికి టోల్ వసూలు చేయడం లేదని, కార్లు, లారీలు, బస్సులకు మాత్రమే వసూలు చేయాలి అనుకుంటున్నట్లు సీఎం తెలియజేశారు. రోడ్లు బాగుంటే పెద్ద వాహనాలకు లాభం, వాళ్లు టోల్ ఫీజు కట్టడానికి వెనుకాడరు అన్నారు ముఖ్యమంత్రి. బాగా పెద్ద రోడ్లకు మాత్రమే ఈ విధానం అమల్లో తీసుకురావాలి అనుకుంటున్నట్లు చెప్పారు. ఇక ప్రాజెక్టుల కింద సాగునీటి కాలువల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదన కూడా వచ్చింది అని, దానిపై పార్టీ నేతలు తమ ఆలోచనలు చెప్పాలి అని కోరారు. మిత్రపక్షాలకు సీట్లు త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుకు ఒక విధానం పెట్టుకుని పనిచేశామన్న చంద్రబాబు ఎవరి సిఫార్సులు తీసుకోలేదన్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీలను అదే అవలంబిస్తున్నట్లు తెలిపారు. ఎవరి సిఫార్సులు ఉండవని, ఎన్నికల్లో ఎవరు బాగా పనిచేశారో సమాచారం తెప్పించుకుని విశ్లేషించి వివిధ సమీకరణాల ఆధారంగా భర్తీ చేస్తామని వివరించారు. కొద్ది రోజుల్లోనే నామినేటెడ్ పోస్టుల తొలి జాబితా విడుదలవుతుందన్నారు. మిత్రపక్షాలకు పదవులు ఇంత శాతమని అనుకోకుండా ఎవరు బాగా పనిచేస్తే వారికి అవకాశాలు ఇవ్వడం బాగుంటుంది అని ఒక నేత సూచించారు. ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరడం బాగా ఉపయోగపడిందని, ఇంకా జాగ్రత్తగా పనిచేస్తే వైసీపీ గెలిచిన 11 సీట్లలో 4 గెలవగలిగే వారము అని సీఎం వ్యాఖ్యానించారు. ఇక విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు పార్టీ నుంచి మార్గదర్శకత్వం ఉండాలి అని సూచించారు. మద్యంపై ఒక విధానం అనుకుంటున్నామన్న సీఎం ఆ శాఖ మంత్రి కొందరు పార్టీ నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారన్నారు. అవసరమైతే ఆ విధానంపై జిల్లాల్లో సమావేశాలు పెట్టి అక్కడి నేతల సలహాలు కూడా తీసుకుంటారని సూచించారు. అలాగే ఉచిత ఇసుక విధానం మరింత మెరుగ్గా ఎలా ఉండాలన్న దానిపైన పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో పార్టీ వాణి ప్రముఖంగా ఉండాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేసేవారు స్టాక్ పాయింట్ల నుంచి కాకుండా నేరుగా నదుల నుంచి తీసుకునే అవకాశం కల్పించాలని, దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుందని కొందరు నేతలు సూచించారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న 10% మంది ద్వారా అట్టడుగున ఉన్న 20% మందిని పైకి తేవాలి అనేది తమ ఆలోచనగా చంద్రబాబు తెలియజేశారు. దీనెలా అమలు చేయాలి అన్న దానిపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఈ రెండు వర్గాల మధ్య అనుసంధానానికి వాలంటీర్లను వినియోగిస్తే బాగుంటుంది అని, వారికి ఇప్పుడు పెద్దగా పని కూడా లేదు అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సూచించారు. ఈ ఆలోచన బాగుందని, తమ కసరత్తులో దీనిపై కూడా దృష్టి పెడతామని సీఎం చెప్పారు.
తమ జిల్లాలో సోమశిల కండలేరు రిజర్వాయర్లలో నీటి మట్టం అట్టడుగుకు పడిపోయిందని ఇప్పుడు 7,000 క్యూసెక్ల నీరు మాత్రం వస్తోందని ఈ లెక్కన అవి ఎప్పటికి నిండుతాయో అర్థం కావడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 40,000 క్యూసెక్ల నీటిని తీసుకుని అన్ని కాలువలకు పంచితే మీ వరకు ఆ మాత్రమైనా వస్తున్నాయన్నారు చంద్రబాబు.